హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ నాకు బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం శ్రీజ ప్రవర్తన. తను వెంటనే లేచి తన తప్పును ఒప్పుకుంది, అందరి ముందు క్షమాపణ చెప్పింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో చాలామంది తప్పు చేసిన ఒప్పుకోవడానికి ఇష్టపడరు. శ్రీజ నిజాయితీగా అందరి ముందు ఒప్పుకుంది. అండ్ ఇంకో విషయం నాకు ఏంటనగా, మనీష్ని పదే పదే కార్నర్ చేశారనిపించింది. మనీష్ బిగ్ బాస్ 9లోకి వెళ్తాడా లేదా, నెగిటివ్ చేసి పంపించేస్తారేమో అన్న సందేహం కూడా కలిగింది. అయితే నువ్వు మోరల్గా కరెక్ట్గా ఉండాలని చూస్తున్నావా, నీ గేమ్ నువ్వు ఆడు అని జడ్జిలు మనీష్కి సలహా ఇచ్చారు. హరీష్ మరియు ప్రియా మధ్య జరిగిన వాదన ఈ ఎపిసోడ్లో ముఖ్యమైన ఘట్టము. హరీష్ లీడర్ అనేవాడు ముందుండి లీడ్ చేయాలి, కేవలం పేరుకి లీడర్గా ఉండకూడదని చెప్పడం సరైన పాయింట్. ప్రియా అడిగిన గత టాస్కుల్లో తన రోల్ ఏంటని హరీష్ ప్రశ్నించాడు. అయితే యు ఆర్ అ లూజర్ అని హరీష్ వ్యక్తిగతంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. అదేవిధంగా యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్ అని ప్రియా కూడా వ్యక్తిగతంగా విమర్శలకు దిగింది. ఈ విషయంలో ఇద్దరు తమ హద్దులు దాటారనిపించింది. గతంలో కూడా ప్రియా చీప్ వంటి మాటలు వాడింది. ఇది ఆమెకి కొంచెం లూజ్ టంగ్ ఉందని అనిపిస్తుంది. అండ్ బిగ్ బాస్లో ఇలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చాలా కామన్. కాబట్టి ఈమె తన మాటలు కొంచెం అదుపులో పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపించింది. ఈరోజు కంటెస్టెంట్లకు ఇచ్చిన రియల్ వర్సెస్ ఫేక్ టాస్క్ ఒక ఫ్లూక్ గేమ్ లాగా అనిపించింది. దీనికి పెద్దగా రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ కేక్ టాస్క్ అయితే అందరినీ గందరగోళపరిచింది. 2 డమ్మీ కేకులు చూపించి ఎవరికి పాయింట్ రానివ్వలేదు. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ టాస్క్లో ప్రియా, బల్బ్ టాస్క్లో కల్కి, ప్లాన్ టాస్క్లో శ్రీజ, షూ టాస్క్లో మనీష్ మరియు సింగర్ టాస్క్లో హరీష్ తెలివిగా గెస్ చేసి పాయింట్లు సాధించారు. నాకు అడిగిన తీరు చాలా తెలివైన